చాట్‌జీపీటీ. ఈ రోజుకి మనం అనుకుంటున్న ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్. మనం ఏది అడిగినా ఆన్సర్ ఇచ్చే దీని క్యాపబిలిటీ చూసి ఎక్సైట్ అవుతున్నాం. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ మచ్ పాపులర్ కాని టైం 2008లోనే ఒక సినిమాటిక్ యూనివర్స్‌లో జార్విస్ అనే ఏఐతో టోనీ స్టార్క్ అనే క్యారెక్టర్ ఒక హ్యూమన్ లైఫ్‌ని ఎంత ఈజీగా అండ్ అడ్వాన్స్‌గా మార్చగలదని చూపించింది. సో ఈ వీడియో పర్పస్ జార్విస్ లాంటి ఒక సినిమాటిక్ ఏఐని రియల్‌గా క్రియేట్ చేయడానికి ఉన్న పాసిబిలిటీస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం మాత్రమే. నౌ ఈ ఇయర్‌ని కన్సిడర్ చేసుకుంటే ఇదే రియల్ లైఫ్ చాట్‌జీపీటీ ఆర్ గూగుల్ లాంబ్డా బర్డ్ ఆర్ ఇప్పుడున్న ఎనీ అడ్వాన్స్డ్ ఏఐ ఫ్యూచర్‌లో మనం ఎంసీయూలో చూసిన టోనీ స్టార్క్ ఏఐ జార్విస్ లెవెల్‌కి రీచ్ అవ్వగలుగుతాయా? లెట్స్ సీ. జార్విస్ అండ్ చాట్‌జీపీటీ సినిమాటిక్ యూనివర్స్‌లో అయినా, రియల్ లైఫ్‌లో అయినా ఈ 2 హ్యూమన్స్‌తో హ్యూమన్స్ లాగానే ఇంటరాక్ట్ అవ్వడానికి తయారు చేసిన ఏఐస్. సో జార్విస్ లాంటి ఏఐ మన రియాలిటీలో పాసిబులా కాదో తెలుసుకునే ముందు అసలు జార్విస్ ఏం చేయగలదో కూడా కంప్లీట్‌గా తెలుసుకోవాలి. దానికోసం జార్విస్ క్యాపబిలిటీస్ గురించి ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో మన ఛానల్‌లో ఉంది. ఆ వీడియోలో ఉన్న జార్విస్ క్యాపబిలిటీస్ రియాలిటీలో ఇప్పుడు ఎంతవరకు పాసిబులో చూద్దాం. ఎంసీయూలో టోనీ క్రియేట్ చేసినప్పుడు జార్విస్ ఒక ఇంటరాక్టివ్ న్యాచురల్ లాంగ్వేజ్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్. న్యాచురల్ లాంగ్వేజ్ యూజర్ ఇంటర్ఫేస్. ఫస్ట్ దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మనం నార్మల్గా మన మొబైల్స్లో ఉన్న ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ అప్లికేషన్తో కమ్యూనికేట్ అవ్వాలంటే చేసే వెరీ కామన్ థింగ్ టచ్. టచ్ అంటే నాట్ ఓన్లీ టచ్ స్క్రీన్స్ని టచ్ చేయడం కాదు, ఏ డివైస్నైనా యాక్సెస్ చేయాలి అంటే సమ్ వే ఆ డివైస్ని మనం టచ్ చేయాల్సిందే. బట్ అదే ఒక అప్లికేషన్ ఆర్ ఒక డివైస్ని టచ్ కూడా చేయకుండా జస్ట్ మన వాయిస్తో కంట్రోల్ చేస్తూ కమ్యూనికేట్ అయ్యే ఫీజిబిలిటీయే న్యాచురల్ లాంగ్వేజ్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్. లైక్ ఎంసీయూలో టోనీ తన వాయిస్ని యూజ్ చేసుకొని కమాండ్స్ ఇస్తే ఆ స్పీచ్ నుండి వర్డ్స్ని రికగ్నైజ్ చేసి వాటిని ఒక సీక్వెన్స్లో ఇన్పుట్స్గా తీసుకొని ఆ ఇన్పుట్స్ నుండి జార్విస్ దగ్గర ఉన్న డేటాతో సరైన ఆన్సర్ ఆర్ ఇన్ఫర్మేషన్ దాని డేటాబేస్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఉందా లేదా అని టెస్ట్ చేసి టోనీకి ఇవ్వాల్సిన రెస్పాన్స్ని ఇస్తుంది. 21st సెంచరీలో ఇలా మన వాయిస్ని అర్థం చేసుకొని మన మొబైల్స్లో వెరీ బేసిక్ టాస్క్స్ ఒక నెంబర్కి కాల్ చేయడం, మెసేజ్ చేయడం, అలారమ్స్, క్యాలెండర్స్ని హ్యాండిల్ చేయడం, ఇంటర్నెట్లోని రిజల్ట్స్ని ఫిల్టర్ చేసి చూపించడం ఇలా 2011లోనే డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ సిరితోనే చూసాం. సో ఫ్యూచర్లో రాబోయే జార్విస్ లాంటి ఏఐకి ఒక ప్రైమరీ ప్రోటోటైప్ మన డివైస్లోనే ఎప్పటి నుండో ఉంది. బట్ మన దగ్గర ఉన్న సిరి, అమెజాన్, ఎలెక్సా, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా రిట్రీవల్ బేస్డ్ బాట్స్. అంటే ఆ బాట్ మన నుండి ఒక సెంటెన్స్ విన్నప్పుడు ఆ సెంటెన్స్లో ఉన్న లెటర్స్ ఆర్ కీవర్డ్స్ని దాని నాలెడ్జ్ బేస్లో ఆ డేటాబేస్లో ఉన్న సెంటెన్స్ పేర్ ఎగ్జాంపుల్స్తో మ్యాచ్ చేసి దానికి తగ్గట్టు ఆల్రెడీ ఆ సెంటెన్స్కి ఇవ్వాల్సిన రెస్పాన్స్ ఏంటో పేర్ అయి ఉంటుంది కాబట్టి దానిని మనకి రిప్లైగా ఇస్తుంది. ఈ రిట్రీవల్ బాట్స్ ఇచ్చే రిప్లైస్లో క్రియేటివిటీ ఉండదు. బట్ చాట్‌జీపీటీ లాంటి బాట్స్లో ఒక లిటిల్ క్రియేటివిటీ ఉంటుంది. ఎందుకంటే చాట్‌జీపీటీ ఒక జనరేటివ్ బాట్. చాట్‌జీపీటీలో ఒక క్వశ్చన్ని టైప్ చేసి అడిగితే ఒక రిట్రీవల్ చాట్ బాట్ లాగా ప్రీ ప్రోగ్రామ్డ్ ఆన్సర్స్ని ఇవ్వకుండా విత్ మోర్ అండర్స్టాండింగ్ మనం ప్రొవైడ్ చేసే టెక్స్ట్లో ఉండే సెంటిమెంట్స్ని అంటే మన క్వశ్చన్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, న్యూట్రల్గా ఉందా అని అనలైజ్ చేసి దానికి తగ్గట్టు ఒక ఆన్సర్ని దాని లెర్నింగ్స్ నుండి ఇస్తుంది. అందుకే చాట్‌జీపీటీతో జరిగే కాన్వర్సేషన్స్ ఫీలింగ్స్ ఆర్ సెన్సెస్ లేని ఒక హ్యూమన్తో చేసినట్టు ఉంటుంది. మరి చాట్‌జీపీటీకి టోనీ ముందుగా క్రియేట్ చేసిన న్యాచురల్ లాంగ్వేజ్ యూఐ అయిన జార్విస్కి ఈ పాయింట్లోనే డిఫరెన్స్ ఏంటి? బోత్ చాట్‌జీపీటీ అండ్ జార్విస్ ఇంటర్నెట్ని యాక్సెస్ చేయగలవు. అలానే చాట్‌జీపీటీ టెక్స్ట్ ఇంటరాక్షనే కాకుండా ఇప్పుడు వాయిస్ అసిస్టెంట్ ఎక్స్టెన్షన్తో కూడా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు చాట్‌జీపీటీ మనకి ఎలా అయితే రెస్పాండ్ అవుతుందో అలానే బట్ మోర్ క్విక్గా ఎంసీయూలో టోనీ స్టార్క్ ఫస్ట్ ఐరన్ మ్యాన్ సూట్ని బిల్డ్ చేస్తున్నప్పుడు జార్విస్ తనకి టోనీకి మధ్య జరిగే కాన్వర్సేషన్స్ని తన యూజర్ ఇంటర్ఫేస్ మీద ప్రొజెక్ట్ చేస్తుండడం చూడొచ్చు. ఇది యాక్చువల్గా టోనీ అండ్ జార్విస్ కాన్వర్సేషన్స్ని తన డేటాబేస్లో ఒక హిస్టరీగా స్టోర్ చేసుకోవడం. అలా స్టోర్ చేసుకున్న కాన్వర్సేషన్స్ నుండి జార్విస్ అగైన్ బెటర్గా ఎలా రియాక్ట్ అవ్వాలని నేర్చుకుంటుంది. అందుకే జార్విస్ రియాక్షన్స్ మారుతుంటాయి. లైక్ హౌ జార్విస్ రియాక్టెడ్ అండ్ హౌ జార్విస్ హ్యాస్ టు రియాక్ట్ అనేది కూడా జార్విసే మాడిఫై చేసుకుంటుంది. మరి చాట్‌జీపీటీ కూడా ఇప్పుడు ఇదే చేస్తుంది కదా. సో ఈజ్ ఇట్ సేమ్ లైక్ జార్విసా అంటే నో. చాట్‌జీపీటీ ఒక కాన్వర్సేషనల్ ఏఐ. అంటే మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే తప్పో రాంగో ఆన్సర్ ఏదైనా కానీ చాట్‌జీపీటీ లాంటి చాట్ బాట్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ మాత్రం ఇస్తాయి. కానీ జార్విస్ ఒక రియాక్టివ్ ఏఐ. అంటే టోనీ ఒక వర్క్ అసైన్ చేస్తే దాని స్టేటస్ని స్టేజెస్ వైజ్గా టోనీ అడగకపోయినా టైం టు టైం టోనీకి అప్డేట్ చేస్తుంది జార్విస్. లైక్ ఐరన్ మ్యాన్ 1 నుండి ఐరన్ మ్యాన్ 2 ఫిల్మ్ ఈవెంట్స్ వరకు టోనీ బాడీలో పెలాడియం వల్ల జరిగే పాయిజనింగ్ని ఆపడానికి కావాల్సిన ఎలిమెంట్ని ఫ్రీక్వెంట్గా బ్యాక్గ్రౌండ్లో టెస్టింగ్ చేస్తూనే ఉంటుంది. అలానే టోనీకి టైం టు టైం గుర్తు చేస్తూనే ఉంటుంది. లైక్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడానికి జార్విస్ క్వశ్చన్స్ అడిగే వరకు వెయిట్ చేయదు. ఇట్ లిటరలీ వర్క్స్ అహెడ్ ఆఫ్ టోనీ. టోనీ కన్నా ముందుగానే వర్క్ చేస్తుంది జార్విస్.
నెక్స్ట్ అడ్వాన్స్డ్ కాన్వర్జేషనల్ ఏఐకి అండ్ జార్విస్ లాంటి అడ్వాన్స్డ్ రియాక్టివ్ ఏఐకి ఉన్న మరొక డిఫరెన్స్ యూజర్ కన్నా బెటర్గా యూజర్ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకోవడం. ఈ సీన్లో టోనీ స్టార్క్ తన ల్యాబ్లో ఫస్ట్ టైం ఐరన్ మ్యాన్ ఆర్మర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు జార్విస్ ఆ ప్రాజెక్ట్ వైజ్ డీటెయిల్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు స్టోర్ చేసినట్టే స్టార్క్ ఇండస్ట్రీస్ డేటాబేస్లో స్టోర్ చేయాలా అని అడుగుతుంది. బట్ టోనీ తన ప్రైవేట్ సర్వర్లోనే దాన్ని స్టోర్ చేయమని అడిగినప్పుడు ఇన్స్టెంట్గా ఈ ప్రాజెక్ట్ని ఒక సీక్రెట్ ప్రాజెక్ట్గా కన్సిడర్ చేయొచ్చా అని అడుగుతుంది. జార్విస్ అండ్ టోనీకి మధ్య జరిగే ఈ కాన్వర్సేషన్ చాలా సింపుల్గా అనిపించవచ్చు, బట్ ఇప్పుడు మన రియాలిటీని కన్సిడర్ చేసి చూస్తే హౌ క్రేజీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం మన డివైజెస్ని టచ్ ఆర్ అట్లీస్ట్ మౌస్ని మూవ్ చేయకుండా అండ్ లాట్ ఆఫ్ ప్రీ ప్లానింగ్ లేకుండా ఒక ప్రాజెక్ట్ ఫైల్ని జస్ట్ విత్ అవర్ వాయిస్ మన ప్రైవేట్ సర్వర్ ఆర్ డేటాబేస్లో లోడ్ చేయలేము. ఇట్స్ నాట్ పాసిబుల్ అట్లీస్ట్ ఫర్ నౌ. బట్ ఒక యూజర్ అయిన టోనీకి లేని ఐడియాని, అంటే ఏ ప్రాజెక్ట్ ఫైల్ని కాన్ఫిడెన్షియల్గా కన్సిడర్ చేయాలి అని ఒక ఏఐకి తెలియడం అండ్ జార్విస్ ఈ హోల్ ప్రాసెస్ని వితిన్ సెకండ్స్లో వెదర్ ఒక ప్రాజెక్ట్ సీక్రెటా ఆర్ సెంట్రల్లీ యాక్సెసిబులా అని అర్థం చేసుకోవడం వెరీ ఫ్యాసినేటింగ్ ఫర్ ఎ బేసిక్ రియాక్టివ్ ఏఐ. ChatGPT ఇప్పుడు ఇలాంటి బిగినింగ్ స్టేజ్లోనే ఉంది. మనకి అది ఇచ్చే రెస్పాన్స్ కాంటెక్స్ట్ ఏంటో ChatGPTకి తెలుసు. అందుకే ChatGPTని ఫాలోఅప్గా అడిగే క్వశ్చన్కి ఆన్సర్స్ ప్రీవియస్ ఆన్సర్స్కి రిలేటెడ్గా ఉంటాయి. అలానే దాని మిస్టేక్స్ని అర్థం చేసుకుంటుంది, కరెక్ట్ చేసుకుంటుంది అండ్ ఇన్అప్రోప్రియేట్ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేస్తుంది. సింపుల్గా ChatGPT ఇప్పుడు వకాండా ఫరెవర్ ఫిల్మ్లో చూసిన గ్రయో ఏఐ ఇంటెలిజెన్స్ లెవెల్కి దగ్గరగా ఉంది. సో జార్విస్ ఇలాంటి ఒక బేసిక్ యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్నప్పుడే చాలా తెలివైన రెస్పాన్సెస్ని టోనీకి ఇచ్చేది. ఆ తర్వాత టోనీ దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఒక న్యాచురల్ లాంగ్వేజ్ యూఐ నుండి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్గా ఎంటైర్ స్టార్క్ ఇండస్ట్రీస్ని, స్టార్క్ టవర్ని అండ్ స్టార్క్ మ్యాన్షన్ని రన్ చేయడానికి అప్గ్రేడ్ చేస్తాడు. సో సింపుల్గా మనకి ఇప్పుడు ఒక జార్విస్ లాంటి ఏఐ కావాలి అంటే అది ఏం చేయాలి? అడ్వాన్స్గా కాదు, అట్లీస్ట్ బేసిక్ లెవెల్లో ఏం చేయాలి? మన మాటల్ని విని మనతో మాట్లాడాలి ఒక హ్యూమన్ లానే. అంటే దానికి ఒక పర్సనాలిటీ కావాలి. జార్విస్కి ఒక సర్కాస్టిక్ పర్సనాలిటీ ఉంటుంది. అదే మిగిలిన ఏఐస్తో పోలిస్తే జార్విస్ని మనకి పాపులర్ చేసింది అండ్ వేరుగా చూపించింది. ఈ సర్కాజం మరెక్కడి నుండో రాదు, టోనీ నుండే వస్తుంది. టోనీకి సర్కాజం చాలా ఇష్టం. జార్విస్తో టోనీ చేసే కాన్వర్జేషన్ ప్యాటర్న్స్ని జార్విస్ అర్థం చేసుకొని అందులో ఉండే సర్కాజంని అనలైజ్ చేసుకొని ఈవెన్ టోనీకి కూడా సర్కాస్టిక్ రిప్లైస్ ఇస్తుంది. బట్ హౌ అంటే దానికి రీజన్ సింపుల్. ఒక ఏఐగా కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తూ టెస్ట్ చేస్తుండడమే. టోనీకి తనలో ఉన్న సర్కాజమే తన ఏఐ కూడా చూపిస్తే ఆబ్వియస్గా నచ్చుతుంది. అందుకే జార్విస్ని టోనీ ఒక వర్చువల్ అసిస్టెంట్ కన్నా కూడా ఒక వర్చువల్ ఫ్రెండ్గా చూస్తాడు. ఎందుకంటే టోనీ ఒక బ్యాటిల్లో అవెంజర్స్తో ఉండడానికంటే జార్విస్తో ల్యాబ్లో వర్క్ చేసిందే ఎక్కువ. అందుకే టోనీతో జరిగిన మిలియన్స్ ఆఫ్ కాన్వర్జేషన్ ప్యాటర్న్స్ నుండి ఆ ప్యాటర్న్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని టెస్ట్ చేస్తూ నేర్చుకోవడం వల్లే జార్విస్ లాంటి ఏఐకి ఒక పర్సనాలిటీ బిల్డ్ అవ్వడానికి రీజన్. అందుకే ఈ పర్సనాలిటీ జార్విస్కి జస్ట్ లైక్ దట్ రాలేదు. ఫస్ట్ ఐరన్ మ్యాన్ ఫిల్మ్లో ఎమోషన్లెస్ ఏఐ నుండి ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఏఐగా మారే వరకు టోనీతో చేసే కాన్వర్జేషన్స్ వల్ల ఈ సర్కాజం గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది. సో ఇప్పుడున్న ChatGPT అలా డిఫరెంట్ రీజన్స్లో ఉండే మనుషుల సర్కాజంని అర్థం చేసుకొని రెస్పాండ్ అవ్వాలి అంటే ChatGPTని హ్యూమన్స్ యూస్ చేసి కౌంట్ పెరగాలి. ఎంతమంది యూజర్స్ ఈ ChatGPT లాంటి బాట్స్ని యూజ్ చేస్తే దాని దగ్గర అంత ఎక్కువ ట్రైనింగ్కి కావాల్సిన డేటా సెట్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. లైక్ ఇంగ్లీష్ కాకుండా అదర్ వరల్డ్ లాంగ్వేజెస్ లైక్ మన తెలుగులో సర్కాజం హ్యూమన్ని అర్థం చేసుకొని రెస్పాండ్ అవ్వాలంటే తెలుగు యూజర్స్ పెరగాలి. తెలుగులోనే ChatGPTతో చాట్ చేయాలి. ఎందుకంటే ఎలాగో ChatGPT దాని రెస్పాన్సెస్ని ఇప్పుడు తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయమని అడిగితే చేస్తుంది. అలానే మనం ఇంగ్లీష్ వర్డ్స్తో మాట్లాడే తెలుగుని కూడా అర్థం చేసుకుంటుంది. కాబట్టి ChatGPT మోర్ అడ్వాన్స్డ్ వాయిస్ అసిస్టెంట్గా మారినప్పుడు మన తెలుగు వాళ్ళు దాన్ని తెలుగులో యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే సమ్డే మన లాంగ్వేజ్లో ఉండే ఎమోషన్స్ అండ్ ఒరిజినాలిటీ అట్లీస్ట్ ఒక 50% అయినా ChatGPT నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రపంచంలో ఏ బాట్ కూడా వితౌట్ టెస్టింగ్ లాట్ ఆఫ్ డేటా మనకు ఒక మనిషిలాగా రెస్పాన్స్ ఇవ్వలేదు. సో ఎంత ఒక జార్విస్ లాంటి ఆల్గరిథం ఆర్ ఏఐని డెవలప్ చేసినా కూడా ఆ ఏఐకి దాని పర్సనాలిటీని డేటా సెట్స్తో బిల్డ్ ఆర్ డెవలప్ చేసుకోవడం ఎలానో ట్రైన్ చేయడమే యాక్చువల్ టాస్క్. జార్విస్లో కొంతమంది హ్యూమన్స్లో లేని హ్యూమానిటీ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. ఇది స్టిల్ రియాలిటీలో ఒక ఏఐకి ఇప్పటికీ అన్టచ్డ్ ఎలిమెంటే. సో ChatGPT లాంటి చాట్బాట్స్కి కూడా మన హ్యూమన్సే ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేని హ్యూమన్ సైకాలజీని ట్రైన్ చేయడం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మాడ్యూల్స్లో ఇంక్లూడ్ చేయడం లాంటివి చేసినా కూడా హ్యూమన్ ఎమోషన్స్ని ఎగ్జాక్ట్గా గ్రాప్ చేసుకోవడం మేబీ మరొక డికేడ్ వరకు పాసిబుల్ కాదేమో. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ ఫిల్మ్లో జార్విస్ పెప్పర్ పాట్స్ తర్వాత స్టార్క్ ఇండస్ట్రీస్ అండ్ బిజినెస్ని అంత బాగా రన్ చేస్తుందని టోనీ బ్రూస్ బ్యానర్తో చెప్తాడు. అంతేకాదు ఒకేసారి జార్విస్ ఎన్ని టాస్క్ హ్యాండిల్ చేయగలదో అసలు ఇమాజిన్ చేయడం కూడా కష్టం. ఎందుకంటే అవెంజర్స్ టీమ్కి వాళ్ళ బ్యాటిల్స్లో లైవ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఎవరు అబ్జర్వ్ చేయలేని డీటెయిల్స్ని కూడా ఇస్తుంది. ఒకేసారి అవెంజర్స్లో ఎవ్రీ మెంబర్కి ఆన్సర్ ఇవ్వగలదు, ఎనిమీస్ లొకేషన్ అప్డేట్ చేయగలదు, వాళ్ళకి రెస్పాండ్ అవుతూనే బ్యాక్గ్రౌండ్లో ఐరన్ మ్యాన్ సూట్కి స్టాటిస్టిక్స్ రన్ చేయగలదు, ఇంటర్నెట్ని యాక్సెస్ చేసి టోనీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు. ఇదంతా కూడా ఒక మల్టీ కోర్ సిస్టమ్ అండ్ ప్యారలల్ ప్రోగ్రామింగ్తోనే పాసిబుల్ అవుతుంది. ఆల్సో ఇలాంటి మల్టీ టాస్కింగ్కి నెంబర్ ఆఫ్ క్లౌడ్ సర్వర్స్ కూడా కావాలి.
ఈ మల్టీ కోర్ సిస్టమ్, ప్యారలల్ ప్రోగ్రామింగ్ అండ్ క్లౌడ్ సర్వీస్ యాక్సెసిబిలిటీ రియాలిటీలో కూడా పాసిబులే. కానీ ఒక ఏఐ ఫేస్ చేసే ఛాలెంజ్ చాలా లౌడ్ ఎన్విరాన్మెంట్లో కూడా మన వాయిసెస్ని అది ప్రాసెస్ చేయగలగడం. ఆల్సో ఒక మనిషి మాట్లాడినప్పుడు తన యాక్సెంట్ని, సేమ్ లాంగ్వేజ్ని డిఫరెంట్ రీజన్స్లో ఉండే పీపుల్ మాట్లాడినప్పుడు కూడా అర్థం చేసుకోవడం. అప్పుడే అదొక హ్యూమన్ లైక్ బిహేవియర్ని జార్విస్లా రెప్లికేట్ చేయగలదు. ఇది ఈవెన్ ఎంసీలో కూడా ఈజీ కాదని పీటర్ పార్కర్ ఏడీత్ ఏఐని యూజ్ చేసినప్పుడు ప్రూవ్ అయింది. నెక్స్ట్, స్పీడ్. జార్విస్ రియాక్ట్ అయ్యే స్పీడ్. టోనీ స్టార్క్ కనిపించే ఏ మార్వెల్ మూవీ తీసుకున్నా సరే జార్విస్ టోనీకి ఇచ్చే రెస్పాన్స్లో అసలు గ్యాప్ ఉండదు. టోనీ మాట్లాడతాడు అండ్ ఇమీడియట్గా టోనీ క్వెరీకి ఒక రెస్పాన్స్ని, లాట్ ఆఫ్ ఆన్సర్స్ని రెడీగా పెట్టుకున్నట్టు ఇస్తుంది. అలాంటి రెస్పాన్స్ టైంని రియల్ లైఫ్లో కూడా ఒక ఏఐ నుండి మనం ఎక్స్పెక్ట్ చేయాలి అంటే దెన్ దానికి ఒక కాంబినేషన్ ఆఫ్ చాలా హైలీ కాంప్రహెన్సివ్ డేటాబేస్ కావాలి. అలానే పవర్ఫుల్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఉండాలి. జార్విస్ టోనీ రిక్వెస్ట్ చేస్తే ఎంసీయూలో ఉండే లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డేటాబేసెస్ని యాక్సెస్ చేయగలదు. ఆల్సో ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్ని హ్యాక్ చేయగలదు. రియల్ లైఫ్లో చాట్‌జీపీటీ ఇప్పటికీ కొన్ని ప్రోగ్రామ్స్ని స్క్రాచ్ నుండి జనరేట్ చేస్తుంది. కానీ స్టిల్ వాటిని హ్యూమన్స్ మోడిఫై చేసుకోవాల్సిందే. హ్యాకింగ్ కూడా అంతే. ఒక ఏఐ దానంతటదే మరొక డివైస్ని ఆర్ డేటాబేస్ని హ్యాక్ చేసేలా ఆటోమేషన్ ప్రెజెంట్ చాలా టఫ్. ఫ్యూచర్లో ఎప్పుడైనా చాట్‌జీపీటీ ఏఐ ఎనీ డేటాబేస్ ఆర్ డివైస్ని హ్యాక్ చేసినా కూడా దాన్ని మానిటర్ చేయడానికి ఒక ప్రొఫెషనల్ కావాల్సిందే. డిఫరెంట్ టూల్స్ని రన్ చేయడానికి, ఆ ప్రాసెస్ని ఎగ్జామిన్ చేయడానికి. సో ఈ కెన్బీ ఎపిసోడ్కి కంక్లూజన్, జార్విస్ లాంటి ఫుల్ ఫ్లెష్డ్ ఏఐ సిస్టమ్ రియల్ లైఫ్లో డెఫినెట్లీ పాసిబుల్, బట్ ఇట్ టేక్స్ టైం. కానీ చాట్‌జీపీటీని యూస్ చేసి ఒక అల్ట్రాన్ లాంటి బిహేవియర్ని రెప్లికేట్ చేయొచ్చు. అదేంటో అనదర్ వీడియోతో చూద్దాం.